ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క చిన్న మాట ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతులో మాయమయ్యే ఒక ఆవిరి వంటి వారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. నిజమే కదా. మనం ఈ లోకంలో ఒక ఆవిరి వంటి వారు, అంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఒక ఆవిరి వంటి జీవితం. అయితే ఈ జీవితం విధానంలో, మనం జీవించే విధానంలో మనము కొంతకాలం ఈ లోకంలో ఉంటాం, కానీ కొంతకాలం పోయిన తర్వాత ఈ లోకంలో మనం కనిపించాం. కానీ ఉన్నంతకాలమైన నీ జీవితానికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేసే సృష్టికర్తకు దగ్గరగా ఉండడం నేర్చుకోవడం మంచిది. గడిచిపోకముందే మనం ఆలోచించాలి. జీవితం గడిచిపోకముందే కాలం విలువ తెలుసుకోవాలి. ప్రాణం పోయే లోపే బ్రతుకు విలువ తెలుసుకోవాలి. చాలామంది బ్రతుకు విలువ తెలియట్లేదు. ఒక యవనస్తుడు చూడండి, బండి మీద వెళ్తూ డివైడర్ గుద్దేసి చనిపోయాడు. తనతో పాటు 20 మంది బస్సు కాలిపి చనిపోవడం చూస్తున్నాం. ఏమండి, ప్రాణం పోకముందే బ్రతుకు విలువ తెలుసుకున్నప్పుడు కొటకాలు, పాన్పరాకులు, మద్యం ఇవన్నీ సేవించడం మానేసి దేవునికి ఇష్టంగా జీవించగలుగుతాం. దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. నా ఆరోగ్యం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అనేవారు అనుకుంటున్నారు. ఒకానొక దినాన నీ జీవితం కొరకు దేవుడు లెక్కడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? భూమి మీద నిన్ను సృష్టించాను ఆయన, నీ జీవితాన్ని ఎలా జీవించావు, నువ్వు ఎలా బ్రతుకావు అని దేవుడు అడిగితే ఏం చెప్పగలుగుతావు? మన దగ్గర సమాధానం ఏమీ లేదు. అందుకే మన ఈ లోకంలో నశించిపోకుండా, పాపంలో మరణించకుండా, మన పాపం నుంచి విడిపించి నిత్య జీవం నడిపించడానికి క్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకానికి పరిశుద్ధంగా జీవించారు. కాబట్టి ఆయన అంటున్నారు, నాలో పాపం ఉన్నదని ఎవరు నేరస్థాపన చేయగలరు? పాపలోకంలో జీవిస్తూ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి అదే పాప జీవితంలో మరణిస్తే మన జీవితానికి విలువ లేదు. విలువని తెచ్చే క్రీస్తును కలిగి ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించి నిత్య జీవరాజ్యంలో ప్రవేశించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. షాలోమ్.